బిడ్డ, అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిసినా నేను రాలేకపోయాను. పర్వాలేదు బిడ్డ. ఆ సమయంలో నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు. చల్లగా ఉండు బిడ్డ. వస్తాను బిడ్డ. సరే అమ్మా. స్నేహ, స్నేహ, అత్తయ్య గుడికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు శివగారు. అమ్మా, ఎందుకింత ఆలస్యమైంది? గంగకి ఎలా ఉంది? గంగా, అత్తయ్య, బిడ్డ, బిడ్డ. శివయ్య, నా బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అమ్మా, అసలు ఏమైంది? ఇంత ఆలస్యం ఎందుకైంది? ఇదంతా ఆ యమజనే చేసింది స్నేహ. కావేరి పూజలో కూర్చోకుండా అడ్డుకోవడం కోసమే నా మీదకి రౌడీలను పంపింది. నేను వాళ్ళ అంతు చూసి వస్తున్నాను. అమ్మా, బిడ్డ, అమ్మా, నీకెలా ఉంది ఇప్పుడు? బానే ఉందమ్మా. భయపడకు బిడ్డ. నా ఇద్దరు కూతుళ్ళు బాగుండాలని దేవుణ్ణి అడిగేశాను. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. ఆ శివయ్య సాక్షిగా చెప్తున్నాను బిడ్డ, రేపే వాడంతా చూస్తాను. ఏంటి కావేరి ఆలోచిస్తున్నావు? కాకమ్మా, యమజని న్యాయంగా జయిద్దామంటే కుదరడం లేదు. మనం కూడా దాని దారిలోనే వెళ్ళి గెలవాలి. అలాగే చేద్దాం పొన్ను. కాని దానికన్నా ముందు నువ్వొక పని చెయ్యాలి. అర్జున్ బాబుకి కొంచెం దగ్గర కావాలి. అప్పుడు యమజ తన అసలు రూపాన్ని బయట పెడుతుంది. ఆటోమేటిక్గా నువ్వే గెలుస్తావు. నీ ఐడియా బాగానే ఉంది, కానీ ఇది వర్కౌట్ అవుతుందంటావా? అలా ఎందుకనుకుంటున్నావు కావేరి? అర్జున్ బాబు అత్తయ్య కూడా యమజ మాయలో పడిపోయారు కాకమ్మా. ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరు కదా. కాసేపు మీ అత్తగారిని పక్కన పెట్టు.